హైదరాబాద్ నగరంలోని భూగర్భ జలాలు విషతుల్యంగా మారుతున్నాయి. ఫార్మా, అగ్రోకెమికల్ కంపెనీలు విడుదల చేస్తున్న రసాయన వ్యర్థాలు భూగర్భ జలాల్లోకి చేరి వాటిని కలుషితం చేస్తున్నాయి. ఫార్మాన్యూటికల్స్ అండ్ అగ్రోకెమికల్స్ ఇన్ గ్రౌండ్ వాటర్ ఆఫ్ హైదరాబాద్ అనే అంశంపై పలు యూనివర్సిటీల సైంటిస్టులు నిర్వహించిన అధ్యయనంలో ఈ మేరకు సిటీ భూగర్భ జలాల్లో ప్రమాదకర స్థాయిలో ఫార్మా, ఆగ్రో వ్యర్థాల అవశేషాలు ఉన్నట్లు వెల్లడైంది. హైదరాబాద్ లోని మహీంద్రా యూనివర్సిటీ, కందిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, థాయిలాండ్ లోని బయో రిఫైనరీ సిరిందోన్ ఇంటర్నేషనల్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ సెంటర్, జర్మన్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, కింగ్ మోన్గట్ యూనివర్సిటీ బ్యాంకాక్ కు చెందిన సైంటిస్టుల బృందం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి భూగర్భ జలాల శాంపిల్స్ ను సేకరించారు. వాటిపై లిక్విడ్ క్రోమాటోగ్రఫీ టెక్నాలజీని ఉపయోగించి అధ్యయనం చేశారు. దీంతో ఆ శాంపిల్స్ లో సుమారు 250 రకాల కాలుష్య కారకాలు ఉన్నట్లుగా బయటపడింది. సిటీ భూగర్భ జలాల్లో కాలుష్యాన్ని అధ్యయనం చేసేందుకు సైంటిస్టులు, ఫార్మా కంపెనీలు ఉన్న 8 ప్రాంతాలు బేగంపేట్, భరత్ నగర్, దుండిగల్, జూబ్లీ హిల్స్, కూకట్పల్లి, సనత్ నగర్, తార్నాక, తిరుమలగిరిలోని బోర్వెల్స్ నుంచి ఈ ఏడాది మార్చ్, ఏప్రిల్ నెలల్లో వాటర్ శాంపిల్స్ సేకరించారు. వాటిని అనాలిసిస్ చేసిన తర్వాత 250 రకాల రసాయన అవశేషాలను గుర్తించారు. ఇందులో ఆగ్రో సంబంధమైన హెర్బిసైడ్స్, ఫంగిసైడ్స్, పెస్టిసైడ్స్ ను, ఫార్మా సంబంధమైన స్టెరాయిడ్స్, కాస్మోటిక్స్, సైనోటాక్సిన్స్ వంటి రసాయన అవశేషాలను కనుగొన్నారు. 70% పైగా ఫార్మా, ఆగ్రో వ్యర్థాలే. సైంటిస్టులు సేకరించిన భూగర్భ జలాల శాంపిల్స్ లోని కాలుష్య కారకాల్లో అత్యధికంగా 70% పైగా ఫార్మాన్యూటికల్స్, అగ్రోకెమికల్స్ అవశేషాలు ఉన్నట్లుగా గుర్తించారు. అన్ని శాంపిల్స్ లోనూ ఫార్మా అవశేషాలు అత్యధికంగా 50% పైగా ఉన్నట్లు స్టడీలో తేలింది. ఆ తర్వాత అగ్రోకెమికల్స్ వ్యర్థాలు అయిన పురుగు మందులు, కలుపు మందులు, శిలీంధ్రాలు, తెగుళ్ల నివారణ మందుల అవశేషాలు 10 నుంచి 20% మధ్య ఉన్నట్లు వెల్లడైంది. భూగర్భ జలాల శాంపిల్ సేకరించిన ప్రాంతాల్లో సుమారు 200కు పైగా ఫార్మా కంపెనీలు ఉన్నాయి. సనత్ నగర్ నుంచి సేకరించిన శాంపిల్స్ లో 63% ఫార్మా వ్యర్థాల అవశేషాలు, 20% ఆగ్రో కెమికల్స్ ఉన్నట్టు తేలింది. బేగంపేట నుంచి తీసుకున్న శాంపిల్స్ లోనూ ఫార్మా, ఆగ్రో అవశేషాలు దాదాపుగా ఇదే స్థాయిలో ఉన్నట్లు వెల్లడైంది. ఇక తార్నాక, జూబ్లీ హిల్స్, కూకట్పల్లి ఏరియాల్లో ఫార్మా అవశేషాలు 30%గా ఉండగా ఆగ్రో కెమికల్ అవశేషాలు 12 వరకు ఉన్నట్లు సైంటిస్టులు కనుగొన్నారు. సిటీ భూగర్భ జలాల్లో టాయిలెట్ వ్యర్థాల అవశేషాలు కూడా ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు. ముఖ్యంగా నగరంలోని చాలా నివాస ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీటిని సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేసి ఆటినిటి గార్డెనింగ్, టాయిలెట్లలో రోజువారీ అవసరాలకు వినియోగిస్తుంటారు. చాలా సందర్భాలలో పాక్షికంగా శుద్ధి చేసిన మురుగునీరు సరిగ్గా ఫిల్టర్ కాకపోవడం, పైప్ లైన్ల లీకేజ్ వల్ల మురుగునీరు భూమిలో చేరి భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నాయి. ఇలా చేరిన నీటిలో మనుషుల మూత్ర వ్యర్థాల ఆనవాళ్లు కూడా ఉన్నట్టు గుర్తించారు. మూత్ర వ్యర్థాలు అత్యధికంగా భరత్ నగర్ ఏరియాలో ఉన్నట్టు కనుగొన్నారు. బేగంపేట్, తార్నాక, సనత్ నగర్, జూబ్లీ హిల్స్, తిరుమలగిరి ఏరియాల్లో పౌల్ట్రీ వ్యర్థాల అవశేషాలు అధికంగా ఉన్నాయని సైంటిస్టులు పేర్కొన్నారు. భూగర్భ జలాల కాలుష్యం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫార్మా వ్యర్థాలు, ఆగ్రో రసాయన వ్యర్థాల వల్ల భూగర్భ జలాల్లో నైట్రేట్స్, క్లోరైడ్ పెరుగుతాయి. ఆగ్రో కెమికల్స్ ప్రభావం వల్ల ఇటీవల చిన్న పిల్లల్లో బ్లూ బేబీ సిండ్రోమ్ అనే వ్యాధి ప్రబలుతోంది. అలాగే నీటిలో సల్ఫర్ పరిమాణం అధికం కావడం వల్ల మనుషులో గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తున్నాయి. వీటి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఫార్మా కంపెనీలు, ఆగ్రో కెమికల్ కంపెనీలు వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో డంప్ చేయకుండా చూడాలి. రసాయన వ్యర్థాల్లోని కెమికల్స్ ను డీగ్రేడేషన్ చేయడం లేదా తగిన రీతిలో దహనం చేయడం వంటి చర్యలు